శ్రీవారి కళ్యాణోత్సవం చాలా జనాలకి దీని ಬಗ್ಗೆ తెలిసింటింది, తెలియకుండా ఉండేవాళ్ళకి వీడియో ఫుల్గా చూసేయండి. శ్రీవారి కళ్యాణోత్సవం అంటే మనకి తిరుమల టెంపుల్ ఉంది కదా, ఎంట్రన్స్ ఆ మెయిన్ టెంపుల్, దాని పక్కన అయితే స్వాముల కళ్యాణం అయితే నడుస్తూ ఉంటుంది డైలీ. దాంట్లో పాల్గొనేదాన్నే మనం శ్రీవారి కళ్యాణోత్సవం అనేసి ఒక ప్లాన్ అయితే ఉంది. దీన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలో దానికి ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే మనకి 300 రూపాయల టికెట్లు ఎట్లా 3 నెలల ముందు ఇడుస్తారో దానికి ఒక దీని వెనక అయితే ఈ కోటాలో ఉండే టికెట్లు అయితే ఇడుస్తారు శ్రీవారి కళ్యాణోత్సవం అనేసి. టీటీడీ యాప్లో కానీ వెబ్సైట్లకు కానీ సేవాస్కి పోయి అర్జిత సేవాస్లో పోయితే అక్కడ మన కింద ఆప్షన్ వస్తుంది కళ్యాణోత్సవం అని, దాంట్లో బుక్ చేసుకొనొచ్చు. దీని టికెట్ కాస్ట్ వచ్చి 1000 రూపాయలు. 1000 రూపాయల ఇద్దరు పాల్గొనవచ్చు. 12 ఏళ్ళ కింద బిడ్లు ఉంటే వాళ్ళకి ఫ్రీ, వాళ్ళకి ఏం టికెట్లు తీసుకునేట్లు లేదు. 12 ఏళ్ళు ఇంకా 18 ఏళ్ళ బిడ్లు ఉంటే 300 రూపాయల టికెట్లు అనేది ఛార్జ్ చేస్తారు. 18 ఏళ్ళ పైన ఉంటే వాళ్ళని అయితే అలో చేసేలేదు. ఇట్లా టైంలో మనకి ఇప్పుడు 18 ఏళ్ళు ప్లస్ ఉండే బిడ్లు ఉంటారంటే వాళ్ళు కూడా ఇంకొక టికెట్ అనేది తీసుకున్నాడు కళ్యాణోత్సవంలో. కపల్సే కానీ అక్కడ అర్థం చేసుకుంటారు. అంటే మనకి 18 ఏళ్ళ పైన ఉండారు బిడ్లు, వాళ్ళని అలో చేసేయాలి, వాళ్ళు కూడా ఒక టికెట్ తీసుకుంటాము అంటే అర్థం చేసుకొని ఇడుస్తారు. ఇంకొక ప్రొసీజర్ ఏంటంటే మ్యారేజ్ కొత్తగా పెండ్లైంటుంది కదా, వాళ్ళని కూడా దీంట్లో ఏడుస్తారు. మ్యారేజ్ అయ్యి వితిన్ 7 days లోపల ఉండాలా. వాళ్ళకి డైలీ 20 టోకన్లు అయితే దీనికి అవైలబుల్ ఉంటుంది. మనపై సిఆర్ఓ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే అక్కడైతే ఇస్తారు. దీనికి మనది మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు, మళ్ళీ మనకి పెండ్లైంటుంది కదా దాంట్లో ఒక 2-3 ఫోటోలు ఎత్తుకోపోయిండా, మన ఒరిజినల్ ఆధార్ కార్డు, మళ్ళీ ఇది ఎత్తుకోపోయి ఇస్తే మనకైతే దీన్ని అయితే ఇస్తారు. అయితే ఈ పై నువ్వు తీసుకుంటే రేపటికైతే నీకు ఆ టికెట్ అనేది ఇచ్చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని పోతే మనకి సుపదం ఉంటుంది, మన మెయిన్ టెంపుల్ పక్కనే సుపదం ఉంటుంది. దాంట్లో అయితే ఎంట్రీ చూపించి ఒక హాల్లో అయితే ఇడుస్తారు. హాల్లో స్వాములకి కళ్యాణోత్సవం నడుస్తూ ఉంటుంది. భలే బాగుంటుందంట. చూసిన వాళ్ళంతా నాకు చెప్పిండారో భలే బాగుంటుంది శాంతో. కళ్యాణ్ స్వాముల గోత్రము, అమ్మోళ్ళ గోత్రము అంతా భలే బాగా చెప్తా ఉంటారు. ఒక 1 hour ఇంకా 2 hours అయితే నడుస్తుంది. భలే బాగా చూడవచ్చు. ముందుగా పోయాడండ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి 10కి ఇచ్చింటే మనం 9:30కే క్యూకి 9కే పోయిస్తేనే బెటరు. 10:15 అయిన వరకు ఇస్తారు, కానీ 10:15 అయినాక అయితే లోపలికైతే అలో చేసేలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్లా టైమింగ్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. లోపలికి పోవాలంటే మనం కంపల్సరీ మగోళ్ళు అయితే అందరూ పంచెలు కట్టాలా, పంచెలు కంపల్సరీ. ఆడవాళ్ళు అయితే శారీసు లేకుంటే దుప్పట్టా కప్పుకొని ఉండాలా. జీన్స్ ఇట్లా అంతా వేయొద్దంట. మీరు షేర్వాణి వేసుకోపోతానంటే ఇడిసేలేదు లోపలికి, కంపల్సరీ పంచెలు కట్టుకోపోవాలా. ఒకసారి ఎంట్రీ అయినాక మనకైతే షర్ట్ బనీన్ ఉంటే బనీన్ని రిమూవ్ చేపిస్తారు. పైన ఉత్తువల్లో ఉండాలి, కింద పంచి కట్టుకుంటాము. మనకి పైన కప్పుకోనేకి టికెట్లో ఉండేది మనకైతే ఒక షెల్ టైప్ ఇస్తారు. మన ఆడవాళ్ళకైతే ఒక షెల్ టైప్ అయితే ఇస్తారు. దాన్ని కప్పుకొని అయితే మనం ఈ కళ్యాణంని చూడవచ్చు. వన్స్ ఈ కళ్యాణం అంతా కంప్లీట్ అయినాక ఇప్పుడైతే జూన్లో మంత్కి అయితే కళ్యాణోత్సవంకి ఒక డేకి దర్శనంకి ఒక డేకి అయితే ఇస్తూ ఉండారంట. నాకే వచ్చిన టికెట్లో చూస్తే ఇప్పుడు ఎట్లా నడుస్తుందని ఎవరైనా పోయింటే ఒక కమెంట్ చేయండి. మార్చిలో ఈ ప్లాన్లో పోయేవాళ్ళని కూడాను మనకి జయ విజయ వాకుల లింక్ అయితే దర్శనం అయితే అవుతుంది. చాలా జనాలకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. తెలియకుండా ఉండే వాళ్ళకి అందరికీ వీడియో షేర్ చేయండి. కానీ నాకు కంపల్సరీ ఈ మార్చ్లో నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో ఎవరెవరు ఈ కళ్యాణోత్సవం టికెట్స్ బుక్ చేసుకోండారో ఆ దర్శనం చేసుకోండి, వాళ్ళు కొంచెం అప్డేట్ ఇవ్వండి. సేమ్ డేనే దర్శనం అవుతా ఉందా లేకుంటే నెక్స్ట్ డేకి అయితే మూవ్ చేస్తూ ఉండారని. అలాంటే జూన్ మంత్లో బుక్ చేసుకోండే వాళ్ళకి కళ్యాణోత్సవమే ఒక దినం ఇచ్చిండారు. దాని నెక్స్ట్ డేకే దర్శనం అయితే అలోకేట్ చేసిండు. అది 300 రూపీస్ టికెట్స్లో అయితే అలోకేట్ చేసిండు. ముందరైతే ఈ ప్రాసెస్ డిఫరెంట్గా ఉండేదంట. ఇక్కడ వరకు నా వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.